మైక్రోసాఫ్ట్ సంస్థ తమ విండోస్ పాత అప్లికేషన్ అయిన పెయింట్, నోట్‌ప్యాడ్‌లకు కృత్రిమ మేధను సమ్మేళనం చేయనుంది. ఇందులో భాగంగా నోట్‌ప్యాడ్‌లకు రీరైట్ టూల్ జతకానుంది. ఇది రాసిన అంశాల్లోని ధ్వనిని సవరించడానికి, వ్యాఖ్యలను తీర్చిదిద్దడానికి, కంటెంట్‌ని విని సమర్థంగా గుర్తించటానికి తోడ్పడుతుంది. ముందుగా కొన్ని దేశాలకే దీన్ని వర్తింపచేయాలనుకున్నప్పటికీ త్వరలో మన దేశానికి విస్తరించొచ్చని భావిస్తున్నారు. ఆలోపు దీన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ముందుగా విండోస్ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో నోట్‌ప్యాడ్‌లో ఉన్న టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మార్చాలనుకునే అంశాన్ని హైలైట్ చేయాలి. తర్వాత డ్రాప్ డౌన్ మెనూలో కొత్త రీరైట్ ఆప్షన్ను గుర్తించి రైట్ క్లిక్ చేయాలి. అప్పుడు టెక్స్ట్‌ని తిరగరాయటం, ధ్వనిని మార్చటం, ఫార్మాట్ మార్చడం వంటి చాలా ఎడిటింగ్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఇష్టమైన ఆప్షన్ ఎంచుకుంటే 3 వెర్షన్ల టెక్స్ట్ జనరేట్ అవుతుంది. నచ్చిన వెర్షన్ ఎంచుకోగానే హైలైట్ చేసిన టెక్స్ట్ స్థానంలో వచ్చి చేరుతుంది. మరిన్ని టెక్ న్యూస్‌కి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అంతవరకు సెలవు.